అయ్యో నేను తట్టుకోలేను నాయన. నాకు ఆఖరి కడుపులో నగరగలాడుతుంది బాబోయ్. నేను ఆకలితో చచ్చిపోతాను దేవుడే. నిన్నంత తొందరగా సావనిస్తానా తబలా? బంగారం లాంటి ప్లాన్ చెప్తాను. ప్లాన్ పాతది, స్టైలు కొత్తది. త్వరగా చెప్పుకోరు. ఇదిగో, ఆ చుట్టుపక్క నువ్వు నిలబడతావు, ఈ చుట్టుపక్క నేను నిలబడతా. ఏ కారో వ్యానో రోడ్డు మీద వెళుతూ ఉంటుంది. వెలుపులాగా నేను ఇలా విసిరేస్తాను, పిడుగులాగా నువ్వు వెళ్ళి కారు ధన్మలు పడతావు. ఇలా వేసేది నువ్వు, కారు కింద పడేది నేను. బాగుంది. కాలో చెయ్యో విరిగినట్టు నువ్వు గిలగిలా కొట్టుకుంటావు. గిలగిలా కొట్టుకుంటున్న నేను చూసి విలువిలా ఏడుస్తూ సరసలా నేను కన్నీళ్లు ఖర్చేస్తాను. విలువిల్లాడి నిన్ను సరసలా కన్నీళ్లు ఖర్చు నన్ను చూసి ఆ కారు ఓనరు గుండె గిలగిలామంటుంది. ఆ భయంతో బడబడమంటూ వాడి జోబులో నోట్టని నా చేతిలో కుక్కేస్తాడు. కాకపోతే కింద చేంజ్ ఏమిటి నువ్వు చెప్పు. కారు కింద నువ్వు పడు, గిలగిలా నువ్వు కొట్టుకో, విలవిలా నేను ఏడుస్తా, గిలగిలా డబ్బులు రాస్తాయి. హార్మోనియం గొప్పదా తబలా గొప్పదా? హార్మోనియం గొప్పది. అయితే నేను చెప్పిన నువ్వు చెయ్యి, వెళ్ళు. సరే, గురువాకి ఎందుకు కదా నాని. నా కలిసి రే రోజు గుడ్డే రోజు లాలి. తబలా నేను చెప్పినప్పుడు వచ్చి ధన్మని పడిపోవాలి. వస్తుందా? కారు వచ్చేస్తుంది. వస్తుందా? వచ్చేస్తుంది. వచ్చి తబలా కారు అటు వెళ్ళిపోయిందిరా సన్యాసి. అటు వెళ్ళిపోయిందా? అందరికి వెళ్ళి తక్కువ. పెద్ద కారు వస్తుంది, పెద్ద కారు, పెద్ద కారు. వస్తుందా? పడిపో పడిపో ధన్మని పడిపో పడిపో. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, చచ్చిపోయారు బాబాయ్. తలకాయ వెళ్ళిపోయింది. నేను చచ్చిపోయింది నాయనే. నా తలకాయ వెళ్ళిపోయింది దేవుడే. నేను హాస్పిటల్ తీసుకెళ్ళి బాబాయ్. అయ్యో 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 బాబాయ్. అయ్యో 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 బాబాయ్. ముందు ప్రాణాలని చంపాలని చూస్తారా? నిలువెత్తు మనిషిని కారుతో గుర్తారా? ఏమిటి, ఇతను నేను కారుతో గుద్దానా? మరి చేత్తో గుర్తారా? కారుతో డాష్ అవ్వకపోతే నేను లాంటి మనిషి ఎలా గిలగలా కొట్టుకున్నాడు చూడండి. అబద్ధం. అసలు నా కారు ఇతను గుద్దనే లేదు. కారంటే చూడండి, కారంత దూరం లాగుందో. మీరు గుద్దలేదా? నిజమే, మీరు గుద్దకపోయినా గుద్దే రంగులు పడిపోయాడు. గిలగలా కొట్టుకుంటున్నాడు. అయ్యో డాక్టర్ చూపించాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఫీజు కట్టాలి. అయ్యో డబ్బులు ఇవ్వండి. అయ్యో అయ్యో నా కాలు ఇరిపోయింది నాయనే. నా తలకాయ వెళ్ళిపోయింది బాబాయ్. నేను హాస్పిటల్ తీసుకెళ్తాడు. చూసారా ఎక్కడెక్కడ విరిగి ఎక్కడెక్కడ చిక్కుతుందో అన్ని చెప్తున్నాడు. తొందరగా డబ్బులు ఇవ్వండి. జోబులో జలజలా పోయింది. జలజలా కాదు, మీరు ఇలా అనవసరంగా గోల చేస్తే నాకు తలచలా మండుతుంది. ఏది ఎక్కడ డబ్బులు తగిలాయి చూపించండి. డబ్బులు పైకి కనిపించు, లోపల తగిలాయి. ఏ లోపల? ప్యాంట్ లోపల. ఏది చూపించమనండి. వద్దు వద్దు, ప్యాంట్ ఇప్పితే మీరు కళ్ళు కింద పడిపోతారు. ఓహో, అయితే ఇతను ప్యాంట్ ఎలా ఇప్పించాలో నాకు తెలుసు. పద్మ, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని పిలుచుకురా. అయ్యో ఎస్ఐ ఎందుకు తల్లి? పోలీసులు ఎందుకమ్మా? ఇద్దరు సరదాగా ఇలా రోడ్ మీద పడుకుని దాకుడు మూతులు ఆడుకుంటున్నాం, ఇలా జోకులు వేసుకుంటున్నాం. ప్యాంట్ పక్కన నోర్మై పని పాట లేకుండా ఇలా రోడ్డు మీద నాటకాలాడి డబ్బులు కాజేస్తారా? పని పాట కోసం తిరుగుతున్నాం. పెద్ద గోల్కొండ కిల్లారానిలాగా ఉద్యోగం ఇప్పించేదాన్ని మాట్లాడదు. మీ జేబులు కొట్టే డాకు మొహానికి ఉద్యోగాలు ఒకటే తక్కువ. అదే పొరపాటు. హీనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. మన ట్రాక్ సపరేట్. నా ట్రాక్ సెపరేట్. రే, ఆ కవితారాణి రాసిన కవిత నేను ప్రోగ్రామ్ లో పాడబోతున్నాను. బండి కనబడితే కాళ్ళ మీద పడిపోవచ్చు కంటే. ఏంటో బిళహరి, గుద్దిన మనిషి ఎవరు కనపడడం లేదు. ఏమో బాబు, బిళహరి కారు కింద ఎవడో పడ్డాడు. అమ్మో అమ్మని కమ్మని దెబ్బ ఇంత గట్టిగా తగిలింది ఏందబ్బా. కెప్టెన్ అడవాడు. అమ్మ తల్లి, ఎవరమ్మా తమరు? శుభమా అని పెళ్లి ప్రోగ్రాంకి వెళ్తుంటే యమగండలా వచ్చి గుద్దేశావే. ఏంటి, నన్ను యమగడ్డ అంటావా? నువ్వే రావుకాలం. తప్పు తాగి నా స్కూటర్ ని గుద్దించి చాలక ఎదురు మాట్లాడుతున్నావా? నేను తాగానా? తాగటమా? టీ తాగటానికి టికానా లేదు. తాగి నిండి ఎక్కడ గుద్దుతావు తల్లా? ఓహో, మీరు తాగుబోతులు కదా? ఏ క్లాస్ బిచ్చగాళ్ళు అన్నమాట.
జాగ్రత్తగా మాట్లాడు. మమ్మల్ని మా బుల్లి బుజ్జిగారిని గుద్దింది చాలక మమ్మల్ని బిచ్చగాళ్ళంటావా? ఏంటమ్మా? ఆ నవ్వేంది తల్లి? దాచిపెట్టుకో. ఏంటి ఇది ఇది కారా? మరి? డాల్డా డబ్బాకి చెత్త బిగించి దాని మీద ఏయ్. రోడ్డు మీద పడ్డారు. సిగ్గులేదు? ఏంటి? మా కార్ని డాల్డా డబ్బా అంటావా? నిన్ను మా బుజ్జి కార్ని డాల్డా డబ్బా అంటావా? చచ్చిన గాడిదకి రంగు వేసి తెచ్చావా? ఇది స్కూటరా? ఏంటి నా స్కూటర్ని గాడిదంటావా? అవునే. అయ్య బాబు బజవాడ బజగోవిందం. నువ్వే చీర నువ్వే గుంట గంట. ఇదిగో ఉంచుకోవే గుంటూరు గుంట. నువ్వే నువ్వే లక్కవరం చెక్క. ఆగండి. అయ్యో మీరు ఇలా గంట గుంట చెక్క తొక్క అని సెన్సార్ వాళ్ళకు కూడా అర్థం కాని భాషలో తిట్టుకుంటూ ఒక్కొక్కటే మా సామాను పీకేస్తుంటే మా కారణం ఏం కాను. నోరు మీద అంబాపురం బ్రహ్మం. ఈ బిళ్ళహరిని తిడతావా? ఎన్ని గుండెలు నీకు? నువ్వంటే నాకు లెక్క చించుతా. ఏంటి చించేది? పాత న్యూస్ పేపరా? తొక్క చించావా? ఇంకా నయ్యం దొక్క చించావేమో అని భయపడ్డా. చూడు కట్టను ఎలా చించిందో. ఏయ్, నీకెంత పొగరే? ఏం చేస్తావ్? మా బిల్లహరి చొక్కా ఏం తీస్తావా? చేస్తావ్? ఇప్పుడు నేను నీ చొక్కా తీస్తే ఏం చేస్తాను? హలో మిస్, జస్ట్ ఎ మూమెంట్ ప్లీజ్. మీరు ఒక పురుగు. వాట్ పురుగా? యు మీన్ ఇన్సెక్ట్? మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నాను, రైట్? మీ కళ్ళ గురించి చెప్పండి. టెల్ మీ యువర్ డ్రీమ్స్ అని షిడ్నీ షెల్డన్ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్కి వచ్చారు. స్టాక్ లేదన్నారు. దాంతో మీరు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. అవునా కదా? మీకెలా తెలుసు? మాకింకా చాలా తెలుసు. నేనే మాట్లాడాను. మరి మీ లిప్ కదలేదేంటి? లిప్పు కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్. యు మీన్ వెంట్రలోకిజం? యా, వెంటనే ఓకే దెన్. నేను ఆ బుక్ కోసం వచ్చాను. మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్. అంటే మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పాడు. అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా? యా, నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పమంటారా? యా. వీడికి ఫేస్ రీడింగ్ రాదు, పాడు రాదు. నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి ఈ వ్యధావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా? అవునా? ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ రీడింగ్ వచ్చని? యు ఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. మీ కాంప్లిమెంట్ కి నా గిఫ్ట్. టెల్ మీ యువర్ డ్రీమ్స్. టేక్ ఇట్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. మిస్, శాంతి. నేనే పిలిచాను. అన్నట్టు నా పేరు మీకెలా తెలుసా? అదే నాకున్న ఎక్స్ట్రా డెకరేషన్. ముందు నుంచి చూసి భావం, వెనక నుంచి చూసి నామం చెప్పగలను. వావ్. బై ద వే, నాకు ఈ ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు. సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని, మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాను. బాయ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు. ముఖ్యంగా రాత్రి 10 గంటలకి అస్సలు తలుచుకోవద్దు. చాలా డేంజర్. రాత్రి 10 గంటలకి. టిపికల్ గాయ్. చూడండి, ముఖ్యంగా రాత్రి 10 గంటలకి అస్సలు తలుచుకోవద్దు. తలుచుకోను, అస్సలు తలుచుకోను. తలుచుకున్నా వచ్చాను. నేను తలుచుకోలేదు. ఇన్ఫాక్ట్ తలుచుకోకూడదని గట్టిగా అనుకున్నాను కూడా. తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాం, అందుకే వచ్చాను. అయ్యో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో. మా అమ్మ నాన్న చూసారు, చాలా డేంజర్. ప్లీజ్. అది కూడా చెప్తారా తలుచుకోవద్దు డేంజర్ అని? నో, ఐ కాంట్ హెల్ప్ ఇట్. అయ్యో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో. Okay. వెళ్ళు వెళ్ళిపో.